తిరుపతి కోర్టు ఆవరణలో హైడ్రామా చోటు చేసుకుంది. హత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వ్యక్తిని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, సాక్షిని కిడ్నాప్ చేసిన వైసీపీ నేతలను గుర్తించారా? అసలు కిడ్నాప్ చేయడానికి కారణాలు ఏంటి? ఉమా, ఇవాళ సాయంత్రం తిరుపతి కోర్టు ఆవరణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019 సంవత్సరంలో వైసీపీ నేత బెల్ట్ మురళి తిరుపతిలోని కొర్లగుంట సమీపంలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి అప్పట్లో 18 మందిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వారిలో ఒకరు 10వ ముద్దాయిగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో మిగిలిన 17 మంది గడిచిన 6 సంవత్సరాలుగా విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా ఈ రోజు సాక్షులను విచారించేందుకు కోర్టుకు పిలిపించారు. ఆ సమయంలో హత్య జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మల్లవరపు చిన్నాను ఈ రోజు సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు పిలిపించారు. ఈ సమయంలో పీపీతో పాటు హత్యకు గురైన వ్యక్తి తరపు న్యాయవాదులు చిన్నాతో మాట్లాడిన తర్వాత కోర్టులో ఎలా సాక్ష్యం చెప్పాలా ఏంటి అనే అంశాలపై ఆయన వివరించారు. ఆ సమయంలో ఆ మల్లవరపు చిన్న వీటన్నిటికి సంబంధించి నేను చెప్పలేను, నేను ఆ రోజు ప్రత్యక్షంగా చూసిన అంశాలను మాత్రమే నేను కోర్టు ముందు చెప్పగలను. ఈ అంశాలు మీరు చెప్పిన అంశాలన్నీ నేను జడ్జి ముందు చెప్పలేను, కావాలంటే రేపు వస్తాను, నాకు అవకాశం ఇవ్వండి చెప్పి అతను పీపీ దగ్గర నుంచి అదే విధంగా హత్యకు గురైన వ్యక్తి తరపు న్యాయవాది దగ్గర నుంచి బయటకు వచ్చిన సమయంలో బయటే ఉన్న వైసీపీ నాయకులు టైలర్ రవి, వినయ్, పసుపులేటి సురేష్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మల్లవరపు చిన్నాను ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో కోర్టు దగ్గర మల్లవరపు చిన్నాతో పాటు ఆయన భార్య కూడా ఉన్నారు. చిన్నాను వీరు వైసీపీ నాయకులు తీసుకెళ్తున్న దృశ్యాలను చూసి ఆమె ఆందోళనకు గురయ్యి కొంతసేపు తర్వాత కోర్టు పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కు, పడమర పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పర్టికులర్ గా వైసీపీ నాయకుల పేర్లతో సహా ఆమె భార్య మల్లవరపు చిన్న భార్య ఫిర్యాదు చేయడంతో వారి ఫోన్లను ట్రాక్ చేసి పోలీసులు గుర్తించడంతో వాళ్ళు మల్లవరపు చిన్నాను శ్రీకాళహస్తికి తీసుకెళ్లి ఒక హోటల్లో బంధించినట్టు గుర్తించారు. ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసులు వెళ్లే సమయానికి చిన్నాను హోటల్లో వదిలేసి వైసీపీ నాయకులు పారిపోయినట్టు పోలీసుల ద్వారా తెలుస్తుంది. దీంతో చిన్నాను తీసుకొని తిరిగి తిరుపతి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇప్పుడు చిన్న ఫిర్యాదు మేరకు, అంటే ఉదయం భార్య ఫిర్యాదు చేయడంతో చిన్న కిడ్నాప్ గురైన అంశం గుర్తించి చిన్నాను అదుపులోకి తీసుకోగలిగారు. కానీ చిన్నాను గుర్తించి వైసీపీ నాయకుల దగ్గర నుంచి రక్షించి పోలీసులు తీసుకొచ్చిన తర్వాత చిన్నాతో మాట్లాడి చిన్న ఫిర్యాదు మేరకు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. ఉమా, రైట్, ధన్యవాదాలు నారాయణప్ప.